ప్రభుత్వం మోసం మోసం మన రౌతు మారుస్తాం 3 లక్షలు ఖర్చు మన ఆపరేషన్ చేస్తారన్నా ఖాళీ ఏం నడవట్లేదు అసలుకి ఆరోగ్యశ్రీ చేపించినామన్నా ఇంకా తెచ్చుకుంటే తినాలి లేదంటే లేదు కాలు అనేది నడవలేదన్నా అంత మనం సాయం చేయమని చెప్తాను ప్రస్తుతానికి మన ప్రభుత్వం అయితే మన పాత అకౌంట్కి అడ్జస్ట్ చేసుకుంటారా అప్పులు ఉన్నాయి మన బ్యాంకులో ఉన్నాయి దానికి దీనికి అడ్జస్ట్ చేసుకుంటాం అప్పుల పట్ల రెడీ కాబట్టి మన చెక్కులు ఇచ్చేదని మన సిద్ధంగా చెక్కులు తీసుకొని ఇచ్చేదని మన సిద్ధంగా మన అప్పులు అయితే వాళ్ళు ఎమ్మడి జమ చేసుకుని రెడీ ఉన్నారు మన అమౌంట్ బ్యాంకులు 30,000 ఇచ్చారు 30,000 22,000 ఇస్తున్నారు రోజు క్యాష్ ఇచ్చేవాళ్ళు లేడు నిన్ననే పోయిన బ్యాంకు పోతే 4,000 ఇచ్చారు 35,000 ఉంటే ఏం లేదు 8,000 ఇచ్చాను 8,000 ఇచ్చారు 35,000 బ్యాంక్ 35,000 నీ బ్యాంకులో దగ్గర డబ్బులు 8,000 ఇచ్చాను సెంట్రల్ బ్యాంక్ అంతే చెక్ తీసుకునేది మనం భయపడతాం ఖచ్చితంగా కట్ చేసుకుంటున్నాడు అన్న కూలీలు అవి ఇవ్వాలంటే ఇబ్బంది పడుతుంది అడ్జస్ట్ చేసుకుంటారు సార్ ఇంటి దగ్గర మళ్ళీ మేము కూలీలు ఇవ్వాలన్నా మందులకు అప్పులు కట్టాలన్నా నీళ్ళ మందులకు ఇవ్వాలన్నా ఇబ్బంది అవుతుంది కూలీలకి దానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో అంత ఇబ్బంది పడుతున్నాం ఈ డబ్బులు మీ దగ్గర ఎందుకు రేటు ధాన్యం 1,100 12,000 అది అడుగుతారు అది కొనేవాళ్ళు లేడు అది మన బంగపై ఇస్తే వాళ్ళు ఇంకా 12,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కదా అడ్జస్ట్ చేసుకుంటారు ఈ మన క్రాప్ లో ఉంటే దాంట్లో జమ వేసుకోవడం ఇది పెద్ద సమస్య అయిపోయింది పని చేస్తున్నారు తల్లి ఏం పని చేస్తా ఉన్నారు ఎంత ఇస్తా ఉన్నారు 100 రూపాయలు 150 చేతికిస్తున్నారు డబ్బు చేతికి మళ్ళీ ఎట్లా తీసుకుంటాను బ్యాంకుల్లో ఏమయ్యరా నీ బ్యాంకులో వద్దా వాళ్ళు వేసినా నువ్వు తీసుకోవా బ్యాంకుల్లో మళ్ళీ బాయ్ 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 జగన్ వస్తున్నాడు పెట్టాడు బాయ్ అని పక్కన జరగనండి అందరు రావాలి పంట దొక్కుతారు ఇక్కడ వస్తున్నాను మిరప ఖర్చు ఎంత అయింది మా ఎకరాకు 90,000 ఖర్చు 30,000 గుత్తకి 30,000 కౌలు ఇస్తున్నారు ఎన్ని క్వింటాలు మామూలుగా పండాలా మళ్ళీ గుత్త 30,000 కౌలు 30,000 పంచుకోతా అంటే మళ్ళీ రెండో కోత మొత్తం మీద ఎకరాకు 4 క్వింటాలు కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి. రేట్ ఎంత ఉంది? 15,000 నుంచి రేటు 7,000 పడిపోయింది. 15,000 నుంచి 7,000 పడిపోయింది అంతేనా? సంవత్సరం 120 రూపాయలు అమ్మినాం, 12,000 అమ్మినాం. ఈ సంవత్సరం 7,000. పోయిన సంవత్సరం 12,000 అమ్మినారు, ఈ సంవత్సరం పంట లేదు. ఈ సంవత్సరం 7,000 వచ్చేసి పంట తగ్గింది, రేటు తగ్గింది. 7,000 రూపాయలు కంపెనీ తీసుకుంటాడు, డబ్బు వీళ్ళకు రాదు. తీసుకొని కంపెనీకి ఇవ్వాలి. మార్కెట్ లో కంపెనీ వాడు డబ్బులు అందించడం కాదు, ఆయన అకౌంట్లో ఉంటాయి డబ్బులు. ఆయన అన్ని పట్టుకొని వీళ్ళకి ఏం రాదు ఇంకా ఈ సంవత్సరం. అది కూడా
సొంత భూమి 4.5 సార్. 4.5 ఎకరా నీ సొంత భూమి ఉంది. కౌలుకి ఎంత తీసుకునేవు మళ్ళా? 10 ఎకరాలు తీసుకున్నాం. మొత్తం 14 ఎకరాలు చేస్తాను. 4 ఎకరాలు సొంత భూమి, 10 ఎకరాలు కౌలుకి తీసుకున్నాను. 2 లక్షల రూపాయల మీద వడ్డీ 60,000, సంవత్సరం 3 ఏళ్ళకు వడ్డీ 1,80,000, మాఫీ అయింది 3 ఏళ్ళకు 1,30,000. అదే సార్ మాఫీకి వడ్డీ కింద మాఫీ చేసుకుంటున్నాడు. అసలు అట్టే చెప్తున్నారు అట్లనే ఉంది, అసలు అట్లనే ఉంది. ఇంకా అసలు ఇంకా వడ్డీ కట్టాలి. వడ్డీ దాంట్లో పోతుంది సార్. వడ్డీ ఎదురు వాళ్ళు ఇస్తాక మళ్ళీ మనం కట్టాలి. ఎదురు కూడా వడ్డీ కట్టాలి కదా. ఇప్పుడు వడ్డీ ఎంత? ఇప్పుడు వడ్డీ ఇప్పుడు మళ్ళీ 10 రూపాయలు కదా ఇప్పుడు. ఇంకా కట్టలేదు సార్. ఇప్పుడు మాసులు వచ్చాయి కదా సార్. డబుల్ వడ్డీ అయితే డబుల్ వడ్డీ పెండింగ్ పన్నావు కదా, కట్టలే కదా. కట్టలేదు సార్. పెండింగ్ పన్నావు కదా. వడ్డీ ఇంకా అపరాధ వడ్డీ కదా. అపరాధ వడ్డీ అంటే రూపాయన్నరే కదా. రూపాయన్నర వడ్డీ పడింది అంటే వడ్డీ నీకు 45,000 3 లక్షల మీద వడ్డీ. 45 అంటే మాఫీ అయిన దానికి నీకు ఎదురు ఇంకా చేతి నుంచి 10,000 చేతి నుంచి పడాలి. అది పరిస్థితి. బంగారం ఏమైనా పెట్టామా? బంగారం ఏం లేదు సార్. బంగారం ఏం పెట్టా? అది పెట్టలేదు. మాకు అడవులు లేదు. అది అయ్యన్నారు అంత మీకు. ఇప్పుడేమో ఇప్పుడు ఈ పంట ఏమో 12,000. లాస్ట్ నీరు సంవత్సరం 12,000 అమ్మినావు, ఈ సంవత్సరం 7,000. మామూలుగా రేటు 15,000 ఇంత ముందు రేటు పలికింది. నీరు సంవత్సరం 12,000కి తగ్గింది తగ్గిందని అనుకున్నాం, బాధపడినాం. ఇప్పుడు ఆ తగ్గిన 12,000 నుంచి ఇప్పుడు 7,000 2 లక్షలు పోయినట్టే. ఇన్సూరెన్స్ బ్యాంకుల్లో ఇచ్చిన దాంట్లోనే ఇన్సూరెన్స్ మేమైతే బ్యాంకుల్లో నుంచి మనకు లోన్లే రావడం లేదు కాబట్టి ఇన్సూరెన్స్. బ్యాంకులో మన బ్యాంకుల దగ్గరికి పోయే పరిస్థితి మనకు లేదు కాబట్టి బ్యాంకులో మనకు లోన్ ఇచ్చేది లేదు, లోన్ రెన్యువల్ అయ్యేది లేదు, ఇన్సూరెన్స్ ఇచ్చేది లేదు. 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వరుసగా మనము 3 సంవత్సరాల నుంచి వరుసగా 2014 చంద్రబాబు నాయుడు రూపాయి రాలే. అంతా ఏం లేదు, బ్రోకర్ల చేతులకి, గవర్నమెంట్ వాళ్ళ తాబేదారుల చేతులకి పోతుంది. ఇప్పుడు ఎంత 70,000? 70 కూడా లేదు, 65 వచ్చింది. 65కి వచ్చింది. అసెంబ్లీలో కేసీఆర్ అమలు చేసినారు. రైతు పేరు జైకిరెడ్డి కృష్ణారెడ్డి. క్యాలెండర్ ఇన్నే పెట్టి అందరూ ఉన్నారు. క్యాలెండర్ ఇన్నే ఉంచిపెట్టి అందరు ఉన్నారు. క్యాలెండర్ ఎస్టీసీఎల్లో మంచి యాక్టివ్ వాళ్ళ వాళ్ళ కూడా క్యాష్ పెట్టారు. అందరు రండి, మనం కల్పించాలి. కలిసి వెళ్ళిపోవాలి, కలిసి వెళ్ళిపోవాలి. ఎన్నికి తిరగాల మీరు ఉండు, చూడు పట్టుకోనా, పట్టుకో. మీరు ఓకే అండి. నమస్తే సార్. ఓకే సార్. ఖచ్చితంగా